మనస్సు బుద్ధి యొక్క దివ్య శక్తితో ఈ స్థూల దేహం యొక్క బంధనాలకు అతీతంగా నేనాత్మ సూక్ష్మ శరీరంతో సహా బయటికి వస్తూ ఉన్నాను. నేను ఫరిస్తా సూక్ష్మవతనంలో బాప్ దాదా ఎదురుగా నన్ను నేను చూస్తున్నాను. బాప్ దాదా నాకు దృష్టి ఇస్తూ ఉన్నారు. బాబా నుండి దృష్టిని తీసుకోండి. స్నేహ సాగరుడు సర్వశక్తివంతుడైన బాబా తన దృష్టి ద్వారా సర్వశక్తులను నాలో నింపుతున్నారు. ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా నేను బాబాకు నాలో ఉన్నటువంటి ఒక సూక్ష్మ బలహీనత అందరూ ఒకసారి లోతుగా పరిశీలించుకోండి. చాలా లోతుగా పరిశీలించుకోండి. నా పురుషార్థ మార్గంలో నాకు తీవ్రంగా ఆటంకం కలిగించే విఘ్నం ఏది? బలహీనత ఏది? ఎవరికి వారు స్పష్టంగా గుర్తించండి. ఓం శాంతి, ఓం శాంతి. చాలా రోజుల తర్వాత బ్రాహ్మణ పరివారం అందరం కూడా కలిసి పట్టి చేసేటువంటి అవకాశం లభించింది. సో ఈరోజు విశేషంగా మనం ఎందుకు ఇక్కడికి వచ్చామనే విషయం మనందరికీ తెలిసిందే. సో కార్యక్రమంలో ముందుగా భక్తి మార్గంలో కూడా కడపకు ఒక మహిమ ఉంది. తిరుమల తొలి గడప దేవుని కడప అని. అటువంటి దేవుని కడప ఉన్నది కడపలో. అదేవిధంగా జ్ఞాన మార్గంలో కూడా ఏమని మహిమ ఉంది? బాబా ఏమని పేరు పెట్టారు మన కడపకు? అబ్బా కా ఘర్. అబ్బా అంటే తండ్రి యొక్క ఇల్లే కడప అని బాబా మహిమ ఇవ్వటం జరిగిందనమాట. సో ఆ పేరుకు తగిన విధంగానే బాబాను ప్రత్యక్షం చేస్తూ కడప జిల్లా ఇప్పటికీ 37 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. సో ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ విధంగా సృష్టికి ఆది బ్రహ్మనో అలా కడపకు ఆదిరత్నం కడప బ్రహ్మ బాబాగా ఎవరు పేరొందారు? ఓబులన్నయ్య గారు. కాబట్టి ఈరోజు ఓబులన్నయ్య గారి అలౌకిక పుట్టినరోజు కూడా. కావున ఈ సందర్భంగా ఓబులన్నయ్య గారు వారి యొక్క అలౌకిక అనుభవాన్ని మనందరికీ కూడా తమ యొక్క మాటల్లో తెలియచేయాలని మనందరం కూడా మరొకసారి కరతాళ ధ్వనులతో అన్నయ్య గారికి బర్త్డే విషెస్, మనకు కూడా బర్త్డే విషెస్. ఎందుకంటే ఇక్కడ సెంటర్ స్టార్ట్ అవ్వటం వల్లనే మనం కూడా అలౌకిక బర్త్ అనేది తీసుకోవటం జరిగింది. సో మరొకసారి అందరికీ కూడా 37వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఓబులన్నయ్య గారు స్టేజ్ మీదకి రావాలి. ఓం శాంతి, ఓం శాంతి. అందరూ పాతవాళ్లే. 3 సార్లు ఓం శాంతి చెప్పడంలో అర్థం మీకు ముందే తెలుసు కానీ అనుభవం కూడా చేయాలి. మొదటిసారి ఓం శాంతి చెప్తానే నేను ఆత్మ, నా స్వధర్మం శాంతి. రెండవసారి చెప్తానే నేను ఆత్మ, నా ఇల్లు శాంతిధామం. మూడోసారి చెప్తానే
నేను ఆత్మ, నా తండ్రి శాంతి సాగరుడు. ఇది ఎక్కువగా జానకిదాస్ చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం మీనింగ్ చెప్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత ఇంకా ఈరోజు ఇందాకనే అక్కయ్య అనౌన్స్ చేసినారు, నేను ఒక గొప్ప భాగ్యశాలి ఆత్మను అనేది ప్రాక్టికల్గా అనుభవం చేస్తున్నాయి. ఇంతకుముందు ఊరికే తీరిగా చెప్పేవాడిని, అందరూ చెప్పినట్టు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎంత భాగ్యము అనేది ఒకటొకటి లోపలికి పోయి ఆలోచన చేసుకుంటే, ఇన్ని గొప్ప పనులు, అందరికీ ఉపయోగపడే పనులు నాతో భగవంతుడు చేయించినాడనేది ప్రాక్టికల్గా అనుభవం అవుతుంది. 1984 సంవత్సరం డిసెంబర్ నెల, అంటే అది ఇదే మాసమే. ఆ మాసంలోనే నాకు జ్ఞానం లభించడం జరిగింది. అందులో మొట్టమొదటి విద్యార్థి నేనే. ఇదొక గొప్ప భాగ్యం అనండి, అవకాశం అనండి. నాకు ఆ భగవంతుడు అలా ఇచ్చినాడు. నేను ఆమె అనుకునింది లేదు. మనం అనుకున్నట్టుగా ఏది జరగదు అనేది కూడా బాగా అర్థమవుతా ఉంది. ఆ 84వ సంవత్సరం డిసెంబర్ మాసంలో తిరుపతి నుంచి మన బ్రహ్మకుమారిస్ రావడం జరిగింది. అప్పట్లో నేను ఒక దేవస్థానానికి ట్రస్టీగా ఉన్నాను. పెద్ద దేవస్థానం అది. ఆ దేవస్థానం వద్దకు వచ్చి వాళ్ళు మాకు ఇక్కడ ఒక వారం రోజులు ఉండడానికి అవకాశం కల్పించండి, భగవంతుడు ఎవరో మేము చెప్తాము అని అన్నారు. సరే, ఆ విధంగా అది స్టార్ట్ అయింది. స్టార్ట్ కావడము, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టినారు. జనమేమో చాలామంది వచ్చినారు. ఒక సండే చాలామంది వచ్చినారు. ఆ మీటింగ్ అయిపోతానే వాళ్ళు, మేము రేపటి నుంచి కోర్స్ మొదలు పెడతాము, మీకు పరమాత్మను గురించి, ఆత్మను గురించి, ఈ డ్రామాను గురించి మేము చెప్తాము, మీరు ఎవరెవరు వస్తారో మీ పేర్లు చెప్పండి. అప్పట్లో ఒక చిన్న ఫారం ప్రింట్ చేస్తూ ఉన్నారు, మన పేరు అది రాసి ఇవ్వాలి అంటే. ఒక్కరు కూడా పేరు ఇవ్వలేదు, పేరు రాసి లేదు, ఫారం ఫిలప్ చేయలేదు. నేను కూడా చేయలేదు, ఊరే కూర్చున్నాను. నేను సంబంధించినటువంటి అప్పుడు స్టేట్ సెక్రటరీగా లక్ష్మీనారాయణ అని తహసీల్దార్ గారు, రిటైర్డ్, పనిచేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి, ఏమండి మీరు టెంపుల్ ట్రస్టీ కదా, మీరు మీ పేరు ఎందుకు ఇవ్వకూడదు అని. నాకు తీరిక లేదండి అంటే, అది ఏమైంది కూడా తెలియదు, తీరిక లేదు కాబట్టి నేను పేరు ఇవ్వలేను, అంటే ట్యూషన్లు స్కూలు ఉన్నది అని చెప్పినాను. చెప్తే, దానికి సంబంధం లేదండి, మీరు ఎప్పుడు అప్పుడు టెంపుల్లో తెల్లవారుజామునే టెంపుల్కి వెళ్ళేవాడిని. ఈ మాసంలో అభిషేకాలు పూజలు చేస్తారు కాబట్టి ఆ సందర్భంగా వెళ్ళేవాడిని. మీరు అప్పుడు వస్తారు కదా, అప్పుడే ఇస్తాము మీకు కోర్సు అన్నారు. నేను ఒక్కడనే వచ్చేది, అది ఏం టెంపుల్ బాధ్యత ఉంది కాబట్టి వస్తున్నా, ఇంకా నాతో పాటు ఇంకా 2-3 ధర్మకర్తలు ఉండేవాళ్ళు వస్తారు, ఇంకెవరు రారు అన్నారు. ముందు మీరు రాండి, మేము ఒక్కడిని వస్తే, మీరు ఒక్కరు వచ్చినా మేము కోర్సు ఇస్తామన్నారు. ఒక్కరికే కోర్సు ఇస్తాము అని అంటారు. ఇదేదో కొత్తగా ఉంది అనుకున్నా. సరే, నేను మామూలు దాంట్లో హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఇప్పుడు రిటైర్ అయ్యేటప్పుడు, అప్పుడు టీచర్గా పనిచేస్తా ఉన్నాను, ట్యూషన్లు చెప్పే అలవాటు. కాబట్టి మీరు కోర్సు ఇస్తామంటారు, ఫీజు ఎంత అలా అని అన్నాను. ఫీజు లేదు, ఏం లేదు, ఉచితం అండి ఇది అని అన్నారు. సరే, అట్లాగా భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడు మొట్టమొదట. ఆ మొట్టమొదటి ఎన్నుకున్నప్పుడు బిల్డింగ్ లేదు, ఏం లేదు, అక్కడే ఆ దేవస్థానంలోనే క్లాసులు ప్రారంభమైనాయి. అయితే ఆ దేవస్థానానికి వచ్చేటటువంటి భక్తులు మాటికి గంటలు మోగించడం అవన్నీ ఉంటే
ఆడ నుంచి మెల్లగా అది అక్కడే పక్కన వాసవి లైబ్రరీ ఉండింది, అది నా హ్యాండ్ ఓవర్లో ఉండింది కాబట్టి అక్కడికి మార్చడం జరిగింది. ఆ తర్వాత ఇల్లు వెతకడం ప్రారంభమైంది. అట్లాగా ప్రారంభమయ్యి ఆ కోర్స్ తీసుకున్న వారం రోజుల్లోనే నా అంతకు నాకు లోపల మార్పు తెలిసి వచ్చింది. చాలా మార్పు వస్తూ ఉంది. మన నడవడికలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, ఇతరులను గౌరవించే పద్ధతిలో కానీ మార్పులు వచ్చినాయి చాలా. నా అంతకు నాకే అనుభవం అయింది కాబట్టి, అంటే ఇది నేను చేసింది అని చెప్పడంలే, నేను ముందే చెప్పినాను, బ్యాక్గ్రౌండ్ ఆయన. ఆ విధంగా ఇదేదో చాలా గొప్పదిగా ఉంది అని చెప్పి వేరే ఒక ఇంట్లో చేరడం జరిగింది. అక్కడి నుంచి మెల్లమెల్లంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద బిల్డింగ్ తయారైంది. ఎన్నో సేవలు జరుగుతున్నాయి దీని ద్వారా. ఆ తర్వాత ఇంకా అనేక అనుభవాలు అక్కడి నుంచి బాబా చేయించినాడు. రీసెంట్గా జరిగిన అనుభవం ఒకటి చెప్తాను. ఈ జూన్ మాసంలో 19వ సంవత్సరం జూన్ మాసం అక్కడి నుంచి మనకు లాక్డౌను మొదలైనవన్నీ స్టార్ట్ అయినాయి. శారీరకంగా అనారోగ్యం స్టార్ట్ అయింది. అది ఫలాని అనారోగ్యం అని తెలియదు. శ్వాస ఆడడంలే, చెవులో కొంచెం నొప్పి వచ్చింది, ఇక్కడ గడ్డ వచ్చింది, రకరకాలుగా ఇది ఏమిటని అన్ని మొత్తం అన్ని చేయించుకుంటే లాస్ట్కు దాన్ని క్యాన్సర్ అని తేల్చినారు. క్యాన్సర్ అంటేనే చాలా భయపడతారు అందరూ కూడా. కానీ భగవంతుడు ఎంత నాకు ధైర్యం ఇచ్చినాడంటే, నా అంతకు నేను ఎట్లా అనుభవం చేసినాను అంటే, ఓహో బాబా, మీకు అందరికీ తెలుసు, మా అమ్మ మన జ్ఞానంలో నంబర్ 1 అయ్యే ఆమె శ్రీలక్ష్మిగా జన్మ తీసుకునేటటువంటి, రాధగా జన్మ తీసుకునేటటువంటి మా అమ్మ కూడా ఈ క్యాన్సర్ వ్యాధితోనే ఆమె శరీరం వదలడం జరిగింది. ఇప్పుడు ఎవరిలో ప్రవేశిస్తున్నాడో భగవంతుడు, గుల్జార్ దాది ఇప్పుడు సైలెన్స్లో ఉన్నారు. మొన్న కూడా ఈ లోపల న్యూయార్క్ మోహిని బేను సందేశం తీసుకొచ్చింది. ఇప్పుడంతా బాబా రథం సైలెన్స్లో ఉండి సైలెన్స్ వైబ్రేషన్లు పంపిస్తున్నారు, మీరు కూడా సైలెన్స్లో ఉండడం నేర్చుకోండి అని ఒక సందేశం వచ్చింది. కాబట్టి ఆ విధంగా గుల్జార్ దాది కూడా అదే క్యాన్సర్ వ్యాధి. కాబట్టి నాకు నేను ఆ టాప్ లెవెల్లో పెట్టుకున్నా. నేను మా అమ్మ మరియు గుల్జార్ దాది లైన్లో నన్ను తీసుకెళ్తున్నారు. ఒక్క నెగిటివ్ సంకల్పం కూడా రాలేదు. ఇది చాలా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా భయపడిపోతారు, భయపడిచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ నాకు ఎంత బాబా తన ఒడిలో పెట్టుకొని దీన్ని బాగు చేసినాడు. కంప్లీట్ క్యూర్ అయిపోయింది. అక్కడ తిరుపతి సేవా కేంద్రంలో, తిరుపతిలో ట్రీట్మెంట్ నేను తీసుకున్నాను. నేను తిరుపతి సేవా కేంద్రంలో పెద్ద రూము విత్ ఆల్ ఫెసిలిటీస్ మాకు ఇచ్చినారు. ఆ రూమ్కు ఒకవైపు ఇక్కడి నుంచి వెళ్ళినాడు ఆయన వీరబ్రహ్మం గారని, ఇక్కడ ఐఏఎస్ అయినాడు. ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్కు అదే సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, 3వ జాయింట్ కలెక్టర్. కరోనా వ్యాధికి ఇన్ఛార్జ్ ఆయన. ఒక పక్కేమో కుమారులు. అటువంటి చోట నన్ను బాబా పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించినాడు. ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అనేక బాధలు కలుగుతాయంట, సైడ్ ఎఫెక్ట్స్. కానీ నాకు ఏ బాధ అనిపించలే. కొంచెమే ఆ రోజు కొద్దిగా ఉంటాయి నొప్పులు, మళ్ళా మామూలు అవుతా వచ్చినాను. ఆ డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపడినారు, ఇది చాలా అరుదైన కేసు మీది అని. ఆ తర్వాత బాగా కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వచ్చి ఉన్నాను నేను. ఎన్ని థ్యాంక్స్ చెప్పాలనో బాబాకు, భగవంతునికి క్షణం థ్యాంక్స్ చెప్పినా కూడా మనము ఆయన చేసినటువంటి సహాయాన్ని మనం దానికి రుణం తీర్చుకోలేమంటాం మనం మామూలుగా. అంతటి గొప్ప అదృష్టాన్ని నాకు కల్పించినాడు. నా అనుభవంలో అదే నేను చెప్తున్నాను. ఎవరైతే
పూర్తిగా నమ్మకం పెట్టుకొని ఆయనకు భగవంతునికి మనం పూర్తిగా మనం అప్పగిస్తామో మొత్తం ఆయన దగ్గరుండి చూసుకుంటాడనేది నాకు ప్రాక్టికల్ అనుభవం అయింది. ఊరికే చెప్పడం కాదు, ఇంతకుముందు అందరికీ చెప్తా వచ్చినాను భగవంతుడు నా చేతిలో ఉన్నాడు, నా చేతిలో ఉన్నాడని. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ అనుభవము నా జతలోనే ఉన్నాడు అనేది పూర్తిగా అనుభవమైంది. మీరు కూడా అనుభవం చేయొచ్చు. ఇప్పుడు ఇంకా ఈ అవకాశము మనకు దొరికినటువంటి ఈ అవకాశము చూస్తున్నారు మీరు. మామూలుగా జరిగే సేవల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతుంది. మామూలుగా ఏదో మురళి వినడం పోతున్నాం, కానీ ఇప్పుడు అనేక రకాల సేవలు. మన ఈ సేవా కేంద్రం తీసుకుంటే మీకు అందరికీ అనుభవమే ఉంటుంది. యూట్యూబ్లో ఛానల్ ఉంది, ఎన్ని సేవలు జరుగుతున్నాయో చూడండి. కాబట్టి బాబా మురళిలో చెప్పినాడు, ఒక్కటి కూడా పొల్లు పోకుండా ఇల్లు సెంటర్ అవుతుంది అని చెప్పినాడు. ఇప్పుడు ఇల్లు సెంటరే. ప్రతి ఇంట్లో కూడా ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని అది వింటున్నారు, ఇతరులకు చెప్తున్నారు. ఇల్లు సెంటర్ అయింది. తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయి అని అంటే, ఆ మార్పులు జరిగినటువంటి ఈ విధానం మనకు తెలుస్తూనే ఉంది. మీకు దాంట్లో చెప్పిండాడు మనకు, మీకు మందులు దొరకవు, దొరికినా పని చేయవు. ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఉండినా అది సరిగా పని చేయదు. కాబట్టి ప్రకృతి ఎంత బీభత్సాలు చేస్తుందంటే దాన్ని ఎవరు ఆపలేరు, మీరెవరి చేత కాదు. ఇది కూడా చెప్పినాడు బాబా. మనం ఇప్పుడు అన్నీ దాన్ని చవి చూస్తూ ఉన్నాం. ఇంత వర్షం మనము ఈ లోపల ఎప్పుడు చూడలేదు. ఆ వర్షము తర్వాత టీవీలో చూపిస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం జరిగింది కూడా. అటువంటి సమయం అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ కలియుగ వినాశనం అనేది స్టార్ట్ అయింది. అయితే స్థాపన కూడా జరుగుతుంది ఒక సైడు, అది గుప్తం. మన ద్వారా స్థాపన జరుగుతూ ఉంది. మన వైబ్రేషన్లోనండి, మనం ఇతరులతో మాట్లాడే విధానం కానివ్వండి, మన లోపల ఉన్న క్యారెక్టర్ను మనం చెక్ చేసుకున్నా కూడా ఏమవుతుందంటే అది అనేక మార్పులు మనలో తెలుస్తూ ఉన్నాయి. పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉన్నాము. ఈ పాజిటివ్ సైడ్ మనం వెళ్ళే కొద్దీ మన వైబ్రేషన్స్ ప్రపంచం పైన పనిచేస్తాయి. ఇది నమ్మడానికి వీలు కాకుండా ఉన్నటువంటి మన ప్రపంచం పైన మన వైబ్రేషన్లు ఎట్లా స్టార్ట్ అవుతాయి అని అంటే అవుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. కాబట్టి ఇప్పుడు మీరు వింటున్నారు క్లాసులు కూడా, కొన్ని సూరజ్ భాయ్ క్లాసులోని అదని వింటున్నారు. దాంట్లో మనకు బాగా పూర్తిగా అర్థమైపోతుంది. ఇంకా ఇది చివరి దశకు వచ్చింది. అయితే ఇంకా భయంకరమైనటువంటి సత్యాలు చెప్పిన్నాడు బాబా. ఆ సత్యాలు కూడా, ఆ భయంకరమైనటువంటి సత్యాలు మనం వింటే ఒక్కొక్కసారి మనకే ఇదవుతుంది. ఇవన్నీ జరగబోతాయి, 100కి 100 రూపాయలు జరుగుతాయి. అయితే మనమేం చేయాలి ఇప్పుడు అంటే, మనము మన స్ట్రెంగ్త్ను పెంచుకొని సైలెన్స్ శక్తిని పెంచుకోవాలా. ఎంత వీలైతే అంత సైలెన్స్ శక్తి, ఆ సైలెన్స్ శక్తిని పెంచుకోవాలా. వైబ్రేషన్స్ను పంపాలా. మనం చెప్తే వినేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. విన్నా కూడా వీళ్ళేం పిచ్చివాళ్ళు అనుకుంటారు. మన వైబ్రేషన్లే పనిచేస్తాయి. మనము పాజిటివ్ వైబ్రేషన్లు ఎంతగా మనం. కాబట్టి నిజ భక్తి మార్గంలో భగవంతుని లీలలు అంటూ ఉంటారు, అది వర్ణించలేము అసలు. అలాగే ఇక్కడ మనకు ఈ జ్ఞాన మార్గంలో అనేక లీలలు ఆయన చూపిస్తూ ఉంటాడు. నాకు ట్రీట్మెంట్ జరిగిన విధానం కూడా మీకు కొంచెం ఒక 2 నిమిషాలు వినిపిస్తాను చూడండి. మేము ఊరికే ఒక పెట్ స్కాన్ అనే ఒకటి తీస్తారు, దాన్ని ఇక్కడెక్కడ లేదు. అది తిరుపతిలో ఉంది, కర్నూలులో కూడా లేదు, హైదరాబాద్కి పోవాలా అన్నారు. తిరుపతిలో సిమ్స్లో ఉంది. సరే, ఆ పెట్ స్కాన్ తీసుకుంటే దాంట్లో పలాని చోట తెలిసిపోతుంది దీని కథ అనేది. అది తిరుపతికి పోవడం జరిగింది. తిరుపతిలో మా సేవా కేంద్రం ఉంది, అక్కడికి పోయినాను. అంత ముందు రోజే ఫోన్లో కాంటాక్ట్ చేసినాను. వాళ్ళు ఏం చేసినారంటే
ఆ పెట్ స్కాన్ తీయాలంటే ఒక క్యూ ఉంటుంది సుమారుగా. అంటే రోజుకు ఒక 10-12 తీస్తారు, అంతకంటే ఎక్కువ తీరు. కాబట్టి వారం పడుతుందో 10 రోజులు పడుతుందో మనకు తెలియదు. అటువంటి సమయంలో తిరుపతిలో శివానీబేన్ క్లాస్ జరిగింది. శివానీబేన్ వాళ్ళ ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంకు హైదరాబాద్ నుంచి, హైదరాబాద్లో నిమ్స్ ఆ హాస్పిటల్లో ఈ మెడిసిన్కు హెడ్ మన బీకే ఆమె రావడం జరిగిందంట. కాబట్టి నేను పోయినప్పుడు ఆమెకు ఫోన్ చేశారు అక్కడ ఉన్నటువంటి సిస్టరు, ఇట్లా మన అన్నయ్యకి ఒకరికి కావాలంటే అన్నీ ఆమె అరేంజ్ చేసేసింది. మేము పోయిన మరుసటి దినమే ఆ స్కాన్ తీయడం జరిగింది. అది ఫలానా చోట ఉంది అని చెప్పి గుర్తించడం జరిగింది. దాని పేరు లింపోమా అని పెట్టేసినారు వాళ్ళు. అంటే రక్తంలో లింప్ ఒక భాగం, దాంట్లో ఎర్ర కణాలు తెల్ల కణాలు అవన్నీ ఉంటాయి. అంటే ఒక విధంగా బ్లడ్ క్యాన్సర్ అనుకోండి. అది తీయడం జరిగి తర్వాత ఏమంటే వెంటనే సాయంత్రానికి రిపోర్ట్ ఇచ్చేసినారు. ఫోన్లో కాంటాక్ట్ చేస్తే అక్కడ ఆ సిస్టర్కు నిమ్స్లో ఉన్న ఆమెకు అక్కడి నుంచి వచ్చినటువంటి సందేశం ఏమిటంటే, తిరుపతిలోనే ఒక డాక్టర్, ప్రైవేట్ డాక్టర్ ఉన్నాడు, అక్కడికైనా వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీరు ప్రైవేట్ కాబట్టి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, లేదా స్విమ్స్లో డబ్బు అంతగా మన దగ్గర లేకున్నా ఉంటే ఇక్కడైనా సరే అని. సరే, మనకు ఏదో భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి అక్కడ చేయడం జరిగింది. అతను కడప జిల్లా వాడే ఆ డాక్టరు. కాబట్టి అన్ని అనుకూలాలు ఎలా చేసినాడంటే బాబా, వేరే వాళ్ళు వెతుక్కోవాలి, మనం వెతుక్కోవాల్సిన పనే లేదు. అంతా అందొచ్చినట్టుగా ప్రతి విషయం కూడా మరుసటి దినం నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసినారు. కాబట్టి భగవంతుడు ఎట్ట చేస్తాడనేది మనకు తెలియదు. ఆయన డాక్టరా, లేకపోతే ఇంజనీరా, లేకపోతే ఇంకొకటా అనే అవసరంలే. ఈజ్ ఎవ్రీథింగ్. సుప్రీం డాక్టర్, సుప్రీం ఇంజనీర్, సుప్రీం ఫ్రెండ్, సుప్రీం ఫాదర్, సుప్రీం మదర్. సర్వ సంబంధాలు ఆయనతో మనం అనుభవం చేయవచ్చు. ఇది నాకు బాగా అనుభవం అయిపోయింది. అట్లాగా అనేక మన సెంటర్లో ఇప్పుడు మొన్న జరిగిన విషయము, కేజీఎఫ్లో మన బెల్లమండి సెంటర్, మనమంతా ఇడ్లీ సీను అని పిలుస్తాం ఆయన్ను ప్రేమగా. ఆయన కొంచెం మెత్తబడ్డాడు. వాళ్ళ డాటరు కేజీఎఫ్లో సిస్టర్ అన్నమాట. అన్ని ఏర్పాట్లు చేసి ఆయన్ను, వాళ్ళ ఫ్యామిలీని అక్కడికి పిలుచుకోవడం జరిగింది. నీవేమి చేయక్కర్లే, ఆయన నమ్ముకొని కూర్చుంటే అన్నీ ఆయనే చేస్తాడు. ఆయన ఇప్పుడు మేము వచ్చినప్పుడే జ్ఞానంలోకి వచ్చినాడు. అప్పట్లో ఆయన పరిస్థితి ఏమిటంటే అప్పుల్లో ఉన్నాడు ఆయన. కేవలం ఇడ్లీలు పెట్టి ఇడ్లీలతో జీవించేవాడు, ఆ ఇడ్లీలు అమ్మి. అయితే బాబా అంటే ఎంత నమ్మకం అంటే, మొట్టమొదట ఆ తయారు చేసేటటువంటి ఇడ్లీ పిండి బాబా ఇంటికి తెచ్చేవాడు. అక్కయ్య మీరు ఎంత కావాలో తీసుకోండి, మిగిలింది మేము పెట్టుకొని అమ్ముకుంటామని. అట్లాగా చేసి ఆయనకు ఎక్కడిది బాడెక్కు తీసుకునే ఇల్లు, కొత్త ఇల్లే దొరుకుతుంది, పాతది కాదు. మనదన్నా పాత ఇల్లు ఉండొచ్చు. ఆ కొత్త ఇంట్లో ఉంటూ ఇప్పుడు కొంచెం మెత్తబడినాడు కాబట్టి బాబా ఆయన్ను నేరుగా కేజీఎఫ్ వాళ్ళ కూతురుండే కొడుకే తీసుకుపోయినాడు, అక్కడ ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనము గమనించి, ఇది భగవంతుడు చేసేటటువంటి సహాయము అనేది మనం గమనించినట్లయితే అది మనకు కూడా లభిస్తుంది. ఇది పూర్తి నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉందా? మరి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈ కాలం ఎట్లంటే, మనము ఇంకా ఇప్పుడు వస్తూ ఉంటే లిఫ్ట్లో ఒక అక్క ఎక్కినారు. ఎక్కి నాది ఏం లేదన్నా పెళ్ళి ఎట్ట జరిగిపోయిందో తెలియదు, అంతా వాళ్ళే చేసుకున్నారు. అంటే నీకు లౌకికం కానీ, అలౌకికం కానీ, పారలౌకికం కానీ ఏదైనా సరే మన వెంటనే ఉండి ఆయన జరిపిస్తాడు. అది ఏమే ప్రపంచంలో అందరికంటే బాగా జరిపిస్తాడు. ఆమె చెప్తా అంటే నాకు ఆశ్చర్యం అవుతుంది, ఎవరు అంత వైభవంగా పెళ్ళి చేసి ఉండరు అని.
నేను చూసిన ఫోటోలు కూడా చూసిన. కాబట్టి మనం చేయాల్సిన పని అంతా ఏంటంటే పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. అయితే ఆయన కనపడ్డే ఎట్ట చేయాలంటే నీ నమ్మకం పెట్టుకొని నువ్వు యోగం చేస్తూ ఉండు. తర్వాత నీకేమన్నా అనుమానాలు వస్తే ఎవరు నిమిత్తంగా ఉన్నారో ఆ అక్కయ్యని అడగండి, అంతే. ఆయన పెట్టినాడు. మనకేమంటే కొంచెం అహంకారం ఎక్కువ. వాళ్ళనేంది మనం అడిగేది. తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి ఇక్కడ రుద్దేస్తాం మనం. అరే వాళ్ళు చెప్పింది కరెక్టు, ఈ మాట మనకు పూర్తి నమ్మకం ఉండాలి. ఎందుకంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరు? భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏమి, వాళ్ళ స్వార్థం ఏమీ లేదు. ఏమున్నా కూడా వాళ్ళ స్వార్థం లేదు. వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేసినారు. మన కోసంగా రాత్రి వాళ్ళు కష్టపడతాడారు వాళ్ళు. అయితే వాళ్ళు కష్టం అనుకొని చేయడంలే, వాళ్ళ చేత చేయిస్తున్నాడు, అది కూడా భగవంతుడు. కాబట్టి మనకు మధ్యలో ఇంప్యూరిటీ కలుస్తూ ఉంటుంది. వాళ్ళట లేదు, కంప్లీట్గా జీవితాన్ని సమర్పణ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి నేను మళ్ళా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా చాలామందికి మనము ఏం వాళ్ళు చెప్పిన మాట ఎందుకు వినాలా, వాళ్ళు ఇట్టటోళ్ళు అంటారు. కానీ మనకు మన అభిప్రాయం ప్రకారంగా అది అట్ట కనబడుతుంది. కానీ 100కి 100 పాళ్ళు ఎవరైతే పూర్తి నమ్మకం పెట్టుకొని జరుపుతూ ఉంటారో వాళ్ళకు ఎలాంటి కొరవ ఉండదు. ఇది నా అనుభవం. నాకు బాగున్నప్పుడు కానీ బాగలేనప్పుడు కానీ జబ్బులో కానీ ఎటువంటి విషయంలో కానీ కాక అది పూర్తిగా మనం దాన్ని 100కి 100 పాళ్ళు మనం చేసుకోవచ్చు. ఇది నా అనుభవం. ఈ 36 ఏండ్లుగా, అంటే దీనికి ఎన్నేళ్ళలో నాకు కూడా అన్నేళ్ళే అలౌకిక జీవితంలో. ఎందుకంటే ఫస్ట్ స్టూడెంట్ నేనే కాబట్టి 36 సంవత్సరాలు పూర్తి అయినాయి. 37లో పడ్డాం ఇప్పుడు. కాబట్టి ఈ 36 ఏండ్లుగా జరిగినటువంటి అనుభవాలు అది చెప్పాలంటే ఇంకా ఎంత కాలమైనా జరుగుతుంది. మళ్ళా టైం అవుతుంది. కాబట్టి నేను ఈ కొంచెం అనుభవం, మొట్టమొదటి అనుభవం చెప్పినాను, ఇప్పుడు చివరి అనుభవం చెప్పినాను, మధ్యలో అనేక జరిగినాయి. ఇంకా తర్వాత ముఖ్యమైనది ఏమిటంటే నాకు మాటికి ఇప్పుడు గుర్తొచ్చేది, ఈ మనమందరం కూర్చున్నటువంటి జాగా భగవంతుడు ఎట్లంటే ఎప్పుడో నేను తీసుకొని ఉన్నాను, అడవి ఎప్పుడు, ఇందులో ఏం లేదు. అటువంటి సమయంలో నాకు ఆ వారం రోజులు జరిగినటువంటి అనుభవంలో, అరే ఈ వారంలోనే నేను ఇంత శాంతిని అనుభవిస్తున్నానే, మరి ఇటువంటి శాంతి నేను ఒక్కడే అనుభవిస్తే ఏం బాగుంటుంది, అందరికీ ఈ అనుభవం జరిగితే ఎంతో బాగుంటుంది అని చెప్పి దాన్ని మనం అనుకోవడము. ఈ ప్లేస్ను భగవంతుడు ఇచ్చిన ప్లేసే ఇది, ఆయనకు సమర్పణ చేయడం జరిగింది. మేము అది కట్టేటప్పుడు నేను ఎక్కువగా కృష్ణమూర్తి అన్న వచ్చినాడో ఉంటాడు అన్న ఈ పక్కున్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే పడుకునే వాళ్ళం కడ్డీల పైన, పాములు పోతా ఉండేది అట్లా. అయినా కూడా బాబా ఎట్ట చేయించినాడంటే అట్ట చేయించినాడు. మళ్ళీ పొద్దున్నే లేయడం, దానికి పిల్లర్స్కు నీళ్లు పట్టుకోవడం ఇది. అప్పుడు కట్టేటప్పుడు ఈ పిల్లర్స్ వేసిన కడ్డీలు దావన పోయి ఆయన చూసి, అయ్యా ఎన్ని అంతస్తులు కడతా ఉండరు అని అడిగినారు. ఎన్ని అంతస్తులు ఏడనైనా మేము ఒక అంతస్తు వేసుకుంటే చాలు అన్నాం. పెట్టాము అప్పుడు. అది అనుకుంటే ఆశ్చర్యం ఒకటోటి, మనకు తెలియకుండానే కడ్డీలు ఎక్కువ ఇచ్చినాడు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇన్ని అంతస్తులు కావాలని ఉంది అది. కాబట్టి అట్ట జరిగింది అది. మాకు దొరికిన వాడు బేల్దారేటోడు అంటే ఏం తెలియదు, వడ్డేవాడు, రాళ్ళు మలుచుకుంటా ఉండి అటువంటి వాడు దొరికినాడు. అటువంటి వాంతో ఇల్లు అప్పుడు కట్టించడం జరిగింది. ఈ స్లాబ్ వేసేటప్పుడు భయపడి పారిపోయినాడు. ఇంత పెద్ద స్లాబ్ నేను ఎక్కడ వేయలేదు, మళ్ళీ చెప్పినాడు వాడు, ఇది పెద్దది 35-36 చదరాలు ఉంది, నేను ఎక్కడ వేయలేదు అని వాడు పారిపోయినాడు. వాడు పారిపోయినా జరిగింది అనుకోండి అదంతా. అంటే ప్రతిదీ కూడా చిన్న కాడి నుంచి పెద్ద కాడి నుంచి ప్రతిదీ బలంగా చేసేది ఇది పూర్తి పెట్టుకోండి. ఇంక తర్వాత ఇందాక అక్క యోగం చేసేటప్పుడు చెప్పినారు,
ఏమేం మనలో బలహీనతలు ఉన్నాయో అన్నీ ఆయనకి ఇచ్చేయడమే, అంతే. నాయనా ఇదిగో నా బలహీనత ఇది ఉంది, తీసుకోండి. సంకల్పం పూర్తి గట్టిగా చేయండి సంకల్పం. ఆ సంకల్పము చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళా చేయాలి మొదలుపెట్టేప్పటి నుంచి. మన వాళ్ళు పూర్వము మండలం 40 రోజులు అని చెప్పినారు. 40 రోజులు నువ్వు ఒకటే సంకల్పం పైన నువ్వు చేస్తే ఆ సంకల్పం నెరవేరుతుంది అని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు 40 అని కాదు, మనం చేస్తూ ఉండాలి అంతే. ఈ పొద్దునేనేమో డాక్టర్ సచిన్ క్లాస్ వింటూ ఉంటే నేను, ఆయన ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. కాబట్టి సంకల్ప బలం అనేది చాలా గొప్ప బలం. సంకల్పం, ఆ సంకల్పాన్ని మనం చేస్తూ ఉంటే మన సంకల్పం నెరవేరుతుంది, గ్యారెంటీ. ఇవన్నీ కూడా మీ అందరికీ అనుభవాలు ఉన్నాయి, లేవని చెప్పను. కానీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినారు. ఇది అలౌకికమైనటువంటి నా జన్మదినం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినాడు. నాకు ఏమేమి చెప్పాలనుకున్నానో చెప్పినాను. మళ్ళా టైం అవుతుంది కాబట్టి నేను ఇక్కడితో విరమిస్తూ ఉన్నాను. ఓం శాంతి. పూర్వకమైనటువంటి మనందరికీ కూడా ఎంతో ప్రేరణ ఇచ్చేటువంటి క్లాస్ని వినిపించి కొత్త వారికి కూడా ఎన్నో ప్రేరణలు కలిగించారు. కాబట్టి మరొకసారి మనందరం కూడా చప్పట్లతో అనేక కృతజ్ఞతలు తెలుపుదాం. సో ఇప్పుడు మరి అసలైన కార్యక్రమం మొదలవుతుంది. కావున కార్యక్రమంలో మొట్టమొదట ఈరోజు మనం ఎక్కడైతే ఉన్నామో ఇంతమంది బ్రాహ్మణ పరివారం తయారయ్యేందుకు తమ యొక్క మనస వాచ కర్మణ ఎంతో సేవ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి సమర్పిత జీవితంలో ఎంతోమంది అక్కేళ్ళు సమర్పితం చేసేందుకు నిమిత్తమైనటువంటి మనందరి పరమ ప్రియమైనటువంటి రాజయోగిని తపస్విని గీతా బేంజీ గారిని వేది మీదకి ఆహ్వానిద్దాము. అందరూ కూడా తమ యొక్క కరతాళ ధ్వనులతో బేంజీ గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసింది. మరి ఈరోజు ఇంకొక ముఖ్యమైన వారు, ఇంతవరకు మనం ఎవరి క్లాస్ అయితే వింటూ వచ్చామో ఓబులన్నయ్య గారు. సో బాబా అంటూ ఉంటారు కదా, గృహస్థంలో 2 చక్రాలు ఉంటాయి. ఒక చక్రమే తిరిగితే బండి ముందుకెళ్ళటం కష్టం, అది 2 చక్రాలు తిరిగితే బండి ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ఒక రకంగా ఓబులన్నయ్య గారు గృహస్థంలో ఉన్న మనందరికీ కూడా ఇంత ఆదర్శప్రాయంగా అయ్యారు అంటే వారి వెనుక వారికి సమానంగా ఉంటూ కూడాను ఎంతో సహయోగిగా అయ్యి ఒకరికొకరు పోటాపోటీ పురుషార్థం చేసుకుంటూ సేవలో కావచ్చు పురుషార్థంలో కావచ్చు అలా ముందుకు సాగినటువంటి సుభద్ర అక్కయ్య గారు కూడా ఓబులన్నయ్య గారి యొక్క లౌకిక ధర్మపత్ని యుగళ్ సుభద్ర అక్కయ్య గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా మనవి. అందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుదాము. అక్కయ్య కూడా చాలా తీవ్ర పురుషార్థి, అయితే చాలా నిశ్శబ్దంగా ఉంటూనే చాలా లోతుగా లోపల పురుషార్థం చేస్తూ ఉంటారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు పోటాపోటీగా పురుషార్థం చేసేటువంటి ఆత్మలు. సో ముగ్గురికి కలిపి త్రిమూర్తి ఆత్మలకు మనందరం మరొకసారి. కాబట్టి వేదికను అలంకరించినటువంటి వారికి ఇప్పుడు అక్కయ్య గారు తిలకము పన్నీరు పుష్పగుచ్చంతో అలంకరిస్తారు. ఇప్పుడు కార్యక్రమాన్ని మనం దీప ప్రజ్వలంతో మొదలు పెడతాము. शुभ संकल्पों के दीप जलाए, అందరూ కూడా ఉమంగ ఉత్సాహంతో చప్పట్లతో. బికే దామోదరన్నయ్య గారు ఈ కార్యక్రమం సందర్భంగా తమ యొక్క అభిప్రాయాన్ని, ఇక్కడ కడప సేవల యొక్క విశేషతల్ని వీటన్నిటిని కూడా కవిత రూపంలో మన ముందు ప్రస్తుతపరుస్తారు. ఓం శాంతి. మనకు బాబా గారు మనల్ని కూడా చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఆ ముద్దు పిలుపు ఎలా ఉంటుందో మనందరికీ గుర్తే ఉంటుంది అనుకుంటాను. మేరే ప్యారే సికిలదే బచ్చే లాడిలే బచ్చే అని బాబా పిలుస్తూ ఉంటారు. ఎందుకు బాబా అలా పిలుస్తారో మనకందరికీ తెలుసు.
కల్పానికి ఒక సూర్య లభించేటువంటి పిల్లలు కాబట్టి బాబా మనల్ని ఆ విధంగా పిలిచడం జరిగింది. ఇప్పుడు మనం కూడా ప్యారే, లాడులే, సిక్లదే, భాయ్ ఎవరు బెహన అయిపోయినాం. ఎందుకంటే 10 నెలలుగా మనల్ని అందరినీ కూడాను ఈ సృష్టిని అంతా కూడా పరివర్తన చేసేటువంటి భాగంలో తంది కూడా ఒక కర్తవ్యం కాబట్టి ఒక వైరస్ అనేటువంటిది మన వాళ్ళందరినీ కూడాను స్వయం శక్తి సంపన్నులుగా మీరు ఎలా తయారు కావాలో అనే ఒక ట్రైనింగ్ మనకు నేర్పించి కొంత మనందరికీ కూడా ఈ పురుషార్థంలో ముందుకు పోయేటువంటి అవకాశాన్ని కలిగించింది. కాబట్టి ఈరోజు మనం 10 నెలల తర్వాత కలుసుకున్నాం కాబట్టి మనమంతా కూడా నా హృదయపూర్వకంగా నేను చెప్పుకునేటువంటిది మేరే లాడిలే భాయ్ ఎవరు బెహనం. ఈ కార్యక్రమానికి మూలారాజులైనటువంటి అన్నయ్య గారి గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్క జీవితం అనేటువంటిది ప్రపంచంలో అనేక రకాలుగా నడుస్తూనే ఉంటుంది. దాన్ని కొంచెం ఒక పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చేసినాము. జగతిలో ప్రాణికోటి జన్మించుట సహజమే, ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మన సబ్ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి పద్మా బెహెన్జీ గారు మనతో మాట్లాడతారు ఫోన్ ద్వారా. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఈరోజు ఓపెలైన్ పరివారాన్ని ఈ శుభ సందర్భంలో మిలనం చేస్తున్నారు. విశేషంగా ఈ ఒక కడపలో సేవా కేంద్రము కావాలా అంటే దానికి గీతా బెహెన్జీకి బాబా ప్రేరణ ఇచ్చి తిరుపతిలో గీతా బెహెన్జీ ఉంటే అప్పుడు గీతా బెహెన్జీ పవర్ఫుల్ సంకల్పము ఒక విత్తనమే ఈరోజు కడపలో ఇంత పెద్ద డిస్ట్రిక్ట్కి సేవ చేసేటువంటి భాగ్యం వాళ్ళ సంకల్పము అనేటువంటి విత్తనం వేసినారు. దానికి నీళ్లు పోసి ఈ వృక్షాన్ని పెంచడానికి గోపులయ్య గారు దానికి పాలన ఇచ్చినారు. కొని బాబాకి పాలన ఇచ్చిన దానికి ఈరోజు బాబా ఇంత కడపలో సేవ జరుగుతూ ఉంది అంటే నిజంగా బాబా వరదానం ఇచ్చినారు. కడపలో ఉండేటువంటి ఆత్మల ద్వారా సేవ చాలా బాగా జరుగుతుంది అన్నమాట. కడప అంటే అబ్బాక గారు తండ్రి ఇల్లు అనేసి ఆంధ్రాలో అక్కయ్యను కష్టపడతా ఉండేది చూసి మాతాజీ గారు అబ్బా ఆంధ్రాలో సేవ చేసేదే వద్దు అనుకున్నారు. అయితే ఎప్పుడు కడప డిస్ట్రిక్ట్కి అడుగు పెట్టినారు. మాతాజీ ఎగ్జిబిషన్ కడపలో మొదట ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ధనంజయ్ బాయి గారు మన ఓబులయ్య సార్కి ఈ ఒక ఈశ్వరీయ జ్ఞానము అనేది ఇచ్చినారు. కాబట్టి బాబా ఆ రోజు వరదానం ఇచ్చినారు. మాతాజీ బాబాకి భోగం తీసుకుని పోయినప్పుడు బాబా ఇదే ఆదేశం ఇచ్చినారు, కడప అబ్బాకగర్ అనేసి, అంటే తండ్రి ఇల్లు అనేసి. కాబట్టి ఈరోజు చూస్తూ ఉంటే కడప డిస్టిక్లో ఒక శివబాబా తండ్రి అయినారంటే కడపలో ఉండేటువంటి అందరూ ఆత్మలకి నిమిత్తులుగా ఉండి మా అక్కయ్య సుభద్రక్కయ్య మరి ఓబులయ్య బాబా నిమిత్తులుగా పెట్టేసి కడప డిస్ట్రిక్టే కాకుండా వాళ్ళ ద్వారా ఎంత సేవ జరుగుతూ ఉంది అంటే ఆంధ్ర డిస్ట్రిక్ట్ మురళి ద్వారా చాలా సేవ జరుగుతూ ఉండేది. ఎంత విశేషత అనేది ఉండేది చూడండి. వాళ్ళు చూసి ఎంతోమంది ఇంకా నేర్చుకోవాలి. అన్నయ్య కూడా నన్ను
వాళ్ళకి దొరికినటువంటి ప్రాపర్టీతో బాబాకి స్థలం ఇచ్చి అందరూ కలిపి బాబా భవనం కట్టించినారు. అక్కయ్య అయ్యో నేను ఒకటే అన్నయ్య ఒకరే స్వర్గానికి పోతే నేను ఇక్కడే ఉండిపోతాను అనేసి చెప్పేసి అక్కయ్య కూడా సుభద్రక్కయ్య కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిలో ఇచ్చినటువంటి పసుపు కుంకుమానికి ఇచ్చినటువంటి భూమిని కూడా సేవాకి ఇచ్చినారు. చూడండి, వాళ్ళ ద్వారా మనము ఎంత ప్రేరణ దొరుకుతుంది. ఇంకా సమయం దగ్గర వస్తూ ఉంది కాబట్టి ఎవరెవరు సఫలం చేసుకోవాలో ఇప్పుడు సఫలం చేసుకునే దానికే మంచి ఛాన్స్ అనేది దొరికింది. ఓబలయ్య గారు కడపలో నిమిత్తులుగా ఉండుకొని కడప డిస్ట్రిక్ట్ మొత్తం సేవ చేసేదానికి అందరికీ ప్రేరణ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి అందరూ కడప డిస్ట్రిక్ట్ బిడ్డలు అందరూ కూడా కలిసి ఇప్పుడు మాతాజీ కోరిక చెక్కూరులో 7 అంతస్తులు కట్టేటువంటి ఏం సౌద ప్రకాశ సౌద కట్టేటువంటి 5 అంతస్తులు కట్టేటువంటి భవనానికి అబ్బాక గరనేసి శివబాబా ఏం పేరు పెట్టినారో అది నిలుపుకోవాలా మీరందరూ కూడా. ఓకేనా? చెప్పండి, అందరి దగ్గర చెప్పించండి. ఓకే ఓకే అందరూ చెయ్యండి. కడప బ్రాహ్మణ పరివారం అందరి నుంచి పద్మాబేంజీకి చాలా చాలా ధన్యవాదాలు కదా. కాబట్టి మనం జక్కూరుకి వెళ్ళామా బేంజీ? ఇక్కడికి వచ్చేసారా? మనం జక్కూరుకి వెళ్ళారా? మరి ఎవరెవరు వెళ్ళారు జక్కూరుకి? విమానం ఉంది కదా అందరికీ. ఏ విమానం ఉంది? బుద్ధిరూపి విమానం ఉంది కదా. కాబట్టి ఈ సైన్స్ సాధనాలు ఎక్కడి నుంచి ఎక్కడో మనల్ని కలిపేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శుభ సందర్భంలో మరి ఇంతవరకు పద్మాబేంజీ గారి ముఖాంతరంగా వారి యొక్క అనుభవం, వారి యొక్క ఆశీస్సుల్ని మనం పొందుకున్నాము. ఇప్పుడు మన ముందర ఉన్నటువంటి మనందరి యొక్క అలౌకిక తల్లి, మనందరినీ పాలన చేస్తూ ఉన్నటువంటి మన పరమ ప్రియమైన గీతాబేంజీ గారు కూడా మాట్లాడతారు మనతో. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు విశేషంగా బ్రాహ్మణ పరివారం మన అందరం కూడా కలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి మూల కారణం ఓబులనే గారు. ఎందుకంటే అలౌకిక జన్మం ఎప్పుడైతే 1984 డిసెంబర్ మాస్ ఎప్పుడైతే కడపలో సేవ మొదలైందో నాటి నుంచి నేటి వరకు లగాతార్ అంటాడు బాబా కదా. అంటే కంటిన్యూసెస్, ఏ రోజు కూడా వారు బాబా ఇంటికి మురళీ క్లాస్ అనేది మిస్ అవ్వలేదు. మీరు అనుకోవచ్చు ఇక్కడ లేరు కదా అని. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పటికీ మొన్నంతా మీకు తెలుసు. అంటే ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి వర్షం కదా, ఆ వర్షం కాస్త ఆగిందనుకోండి అలాగొచ్చేయడం. ఉదయం పూట రెగ్యులర్గా వస్తున్నారు అన్నయ్య క్లాసు. అంటే ఈ మధ్యనే అన్నయ్య చెప్పారు కదా అనుభవం. కొంచెం ఆరోగ్యం ఇదిగా ఉన్నప్పుడు ఇంకా తిరుపతికి వెళ్ళి బాగా అంతా ట్రీట్మెంట్ జరిగింది. మళ్ళీ బాగా మంచి హెల్దీగా తయారైపోయారు. అంటే చూడండి ఎంత బాగా, ముందర కన్నా ఇప్పుడు చాలా బాగా హెల్దీగా అయిపోయారు. అవునా? ఎందుకని? శివ బాబా స్వయం పైనుంచి వారికి సకాష్. అవునా? వెల్దీ హ్యాపీనెస్గా ఉండడానికి బాబా యొక్క బ్లెస్సింగ్స్ ముందర ఇంకా ఏది పని చేయదు. అవునా? ఆ విధంగా బాబా ఛత్రఛాయలో ఉంటూ బాబా యొక్క కిరణాలు ద్వారా వారు బాబా యొక్క చేతిలో పాలింపబడుతున్నారని అనిపిస్తుంది. ఈ విధంగా అలాంటి ఒక విశేష ఆత్మ వారి యొక్క అలౌకిక జన్మదినం కనుక ఈరోజు అందరూ కూడా బాబా పిల్లలు బాబా ఇంటికి రావాలి. చాలా రోజులైపోయింది, రోజులేంటి కొన్ని నెలలు అయిపోయింది. అందరూ రావాలి అనే ఒక లక్ష్యంతో ఈ యొక్క ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది.
చూడండి మరి ఎప్పుడైతే సర్వీస్ మొదలు పెట్టామో కడపలో, కాబట్టి ఇప్పుడుకి 37 ఏళ్ళు అవుతుంది. కావున ఆ సెంటర్ యానివర్సరీ కూడా మరి ఎవరికి మన యానివర్సరీ చేయాలి? ఎవరు బాబా పిల్లలు జన్మ తీసుకున్నారో వారికి కదా. అందుకోసం మరి యానివర్సరీ కూడా ప్లస్ ఓవులనే గారికి బర్త్డే. మరి ఇప్పుడు బెహెంజీ గారు చెప్పినట్లుగా మరి ఏ విధంగా అన్నయ్య ఈ స్థలం ఇచ్చి వారు భాగ్యం పొందుకుంటే, అంటే బెహెంజీ చెప్పింది మీకు అందరికీ బాగా అర్థమైండొచ్చు కదా. అంటే సుభద్రమ్మక్క వీరు అంటే నేను కూడా బాబాకి ఇవ్వాలి అంటే, నేనంటే ఏదో కొంతవరకు ఉంది. వాళ్ళ అమ్మగారి ఇంటి నుంచి వచ్చిన ఆ స్థలము బెల్లమండి సేవా కేంద్రం, మీకు అందరికీ తెలుసుండొచ్చు. ఆ రోజుల్లో కొంత పాతది అనుకోండి, అంతా అది డెమోషన్ చేసి అంతా కాస్త అంటే రీమోడల్గా తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒక 4 years అనుకుంటాను, 3-4 yearsగా మళ్ళీ రీమోడల్ చేయడం జరిగింది. చాలా చక్కగా ఉంది బెల్లమండి సేవా కేంద్రం కూడా. సో మంచి యొక్క సెంటర్ పాయింట్లో ఉండేటువంటి యొక్క ఆ స్థలాన్ని మరి అంటే ఇల్లును సుభద్రమక్కయ్య బాబా సేవకు స్వాహ చేశారు, సమర్పణ చేసి వారి యొక్క భాగ్యాన్ని వారు తయారు చేసుకున్నారు. ఈ విధంగా ఇలాంటి జంటి ఇలాంటి ఒక యుగల్ ముహూర్త్ ఆదర్శంగా అదే బెంచి చెప్తుండ్రే, కడప మన డిస్టిక్కేనే ఒక రోల్ మోడల్గా వారు ఉండి ప్రతి ఒక్కరికి ఫలానా వారు తెలియదు అని చెప్పే ఒక ఇది లేదు. ఎందుకంటే కారణం మురళి ఎవరు అంటే ట్రాన్స్లేషన్ షురు ఇప్పుడు కొంత తగ్గింది అనుకోండి. అంటే ఇప్పుడు దీనంతా బాధ్యత లక్ష్మక్కయ్య. అంటే ఇప్పుడు లక్ష్మక్కయ్య అంటే ఎవరు తెలుసా? కావ్యక్కయ్య వాళ్ళ అమ్మ. ఇప్పుడు తిరుపతిలోనే అంటే అన్నయ్య ఇక్కడే ఉండేవారు, మీకు తెలుసు, జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడే ఉండేటువంటి వారు. ఇప్పుడు ఇంకా లాస్ట్ రమేష్ అన్నయ్య గారికి ట్రాన్స్ఫర్ కారణంగా తిరుపతికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు రిటైర్డ్ కూడా అయ్యారు జస్ట్ ఈ మధ్యనే. తో ఇంకా అక్కడే ఉంటున్నారు. తో కాబట్టి పూర్తిగా బాబాయ్ యొక్క సేవ తను మన ధనం మన్ వచన్ కరం ఈ విధంగా సంపూర్ణ రీతిలో లక్ష్మక్కయ్య కూడా మరి రమేష్ అన్నయ్య కూడా వారికి సహకరిస్తూ అన్ని విధాల ఇద్దరు కూడా ఒక జంటి ఏ విధంగా ఆదర్శంగా ఉన్నారంటే అది అర్థం కాదు. ఎందుకంటే ఓవలనే గారి యొక్క ప్రేరణే అనిపిస్తుంది. అందరూ కూడా ఇలాగా పురుషార్థం చేస్తున్నారు. అంటే మొదటిగా శారదక్కయ్య, ఇప్పుడు ఉమక్కయ్య ప్రత్యక్షమైనారు, ఎందుకంటే మాట్లాడగలిగారు. వారు రెండవ కుమార్తె. మొదటి కుమార్తె పెద్దవారు హైదరాబాద్లో ఉంటారు, శారద అని. వారు కూడా అంతే, ఇక్కడికి వచ్చేవారా వాళ్ళ అమ్మగారింటికి, అప్పుడు కోర్స్ తీసుకున్నారు. తర్వాత ఈ కోర్స్ తీసుకొని మళ్ళీ బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళి ఇంకా అక్కడ కంటిన్యూ అయిపోయారు. ఇప్పుడు అక్కయ్య క్లాస్ చేస్తారు అక్కడ, టీచర్ అక్కయ్య లేరంటే ఎక్కడైనా పోయినప్పుడు బాధ్యత తీసుకొని శారదక్కయ్య మంచి ఒక సీనియర్ అని చెప్పొచ్చు. అంటే మంచి పురుషార్థి శారదక్కయ్య మొదటి కుమార్తె. రెండో వారు ఇప్పుడు ప్రొద్దుటూరులో ఉంటారు ఉమక్కయ్య, మరి మూడో వారు లక్ష్మక్కయ్య తిరుపతిలో ఇప్పుడు ఉండారు వర్తమాన సమయంలో. ఈ విధంగా ముగ్గురు కుమార్తెలు రత్నాలని చెప్పుకోవచ్చు, ఏమీ తక్కువ లేదు. ఒకరికిన్నా ఒకరు తర్వాత చెప్తా, వారికి ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉన్నది. ముగ్గురు కూడా రత్నాలని చెప్పవచ్చు, ఒక శక్తులు అనొచ్చు, ఏం తక్కువ లేదు. ఈ విధంగా తర్వాతి ముగ్గురు కుమార్తెలు అయితే ఒక్కరే ఒకరు విశేషమైన అంటే సుపుత్రుడు అని చెప్పుకోవచ్చు, తప్పలేదు అందులో. ఎందుకంటే లౌకిక రీతిలో ఎన్నో విధంగా అంటే తల్లి తండ్రి తమ పిల్లల గురించి ఒక ఆశిస్తూ ఉంటారు, అంటే మంచిగా యోగ్యంగా నా పిల్లలు తయారు కావాలని. అలాగే అంటే ఎంతగా అంటే వారి నాన్నగారు చెప్పడం, అంటే ఓవులనే చెప్తే అలాగా శ్రీను అన్నయ్య అంటే వారి యొక్క ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక ఉద్యోగం పాలిటెక్నికల్ కాలేజీలో వారికి ఒక ఉద్యోగం రావడం చేయడం, ఇలాగే నాటి నుంచి ఈ రోజుటి వరకు కూడా వారు అంటే ఎక్కడెక్కడ వారు ట్రాన్స్ఫర్స్ అవుతున్నా అక్కడెల్లా కూడా ఈవెన్ శ్రీశైలము అక్కడ కూడా వారికి ట్రాన్స్ఫర్ అయినా మరి అక్కడ కూడా క్లాస్కి వెళ్ళేవారు. ఆనాటి నుంచి ఈ రోజుటి వరకు మీకు తెలుసు, ఇంకా కడపలంతో ఇంకా వస్తూనే ఉన్నారు, క్లాస్కి మట్టుకు తప్పరు. తో ఈ విధంగా వారి యొక్క పురుషార్థం అయితే పురుషార్థం అట్లుండి మరి ఏ విషయంలో కూడా ఒకరికొకరు ఒక అంటే మనస్పర్ధలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎలాంటిది కూడా లేదు. ఒక ఫ్రెండ్లీగా వారు ఒకరికొకరు రెస్పెక్ట్, ఒక గౌరవం ఇచ్చుకోవడం, పెట్టడం, ఈ విధంగా ఒకరి మాట ఒకరు యాక్సెప్ట్ చేయడం, ఈ విధంగా వారి యొక్క పరివారమే చూస్తున్న ఈరోజు కాదు కదా, 36 ఏళ్ళు పూర్తి అయింది అనుకుంటాను. నాటి నుంచి నేటి వరకు నేను
చూస్తూ వచ్చాను. కాబట్టి మంచి ఒక ఫ్యామిలీ వారందరికీ అంటే పేరు పేరున వారికి అందరికీ మన పరివారం, మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయ బ్రహ్మకుమారి అందరి యొక్క తరఫు నుంచి వారికి శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు. మరీ వారు ఇంకాను బాగా వారు ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా వారి యొక్క కొంత సేవ ఇంకా బాగా సేవ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇలాగే వెళ్తుంటారు, ఇలాగే సహయోగిగా ఉంటారు అని నేను ఆశిస్తున్నా. మరి అలాగే ఈ సందర్భంలో ఒక ప్రతిభక్కయ్య సాంగ్ పాట పాడతారు. మరియు ఇంకా శ్రీను అన్నయ్య కూడా వారి యొక్క అనుభవాన్ని మన పరివారం యొక్క సన్ముఖంలో 2 మాటలు మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఓం శాంతి. మరి సేవ గురించి యాక్చువల్లీ వార్షికోత్సవం అంటే మన సేవ రిపోర్ట్ ఉంటుంది. అంటే మన కడపలో ఏమేమి సేవ చేశాం అంటే సేవ కంటే కరువు లేదు అనుకోండి. 1 by 1 కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడే అక్కయ్యలు చెప్తా వచ్చారు, రాధికక్కయ్య ఏ విధంగా అయితే అంటే మొదట ఒక రకరకాల యొక్క సేవ అనేది జరుగుతూ వచ్చింది. అంటే మరి మీడియా ఒక కాన్ఫరెన్స్ కూడా జరిగింది. తర్వాత అంటే వ్యాపార నేతలు, బిజినెస్ వింగ్ వారికి కూడా ఒక కాన్ఫరెన్స్ జరిగింది. మరి ఒక బస్ యాత్ర వచ్చే, సైకిల్ యాత్ర మీకు అందరికీ తెలిసినది, నోటెడ్. అంటే ఎందెందరో చేయాలనుకున్నారు అంటే వేరే చోట్ల కూడా, కానీ పాదయాత్ర ఫస్ట్ అనుకోండి, అది 85 అనుకుంటాను నేను. అంటే కడప నుంచి ప్రారంభమై తిరుపతికి రావడం అనేది జరిగింది. ఈ విధంగా చాలా కార్యక్రమాలు జరిగాయి, 1, 2 అని ఇది కాదు. అంటే రీసెంట్గా ఇంకా ఇప్పుడు మధ్య అంతా చూశారు, ఒక బస్సు యాత్ర వచ్చింది. అంటే ఉమెన్స్ వింగ్ కార్యక్రమం జరిగింది. మరి పల్లెలకి వెళ్ళి సేవ చేయడం అనేటువంటిది వ్యాన్ ముఖాంతరంగా ఈ యొక్క సర్వీస్, రకరకాల సేవ 1, 2 అని కాదు. మరి ప్రతి ఇయరు ఏంటి బట్టి అంటే జిల్లా లెవెల్లో యోగ బట్టి కార్యక్రమం ప్రతి సంవత్సరము అంటే మధుబన్ నివాసులు ఎవరో ఒకళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంది. నేను అనుకుంటాను భవిష్యత్ 11 ఏళ్ళు దాటింది, 10 ఏళ్ళు దాటిపోయింది. ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒకసారి మనం నవంబర్ డిసెంబర్ ఈ మంత్లో ఇలాగా యోగ బట్టి జరిగింది. ఈసారి మాత్రమే ఈ కరోనా వలన అంటే ఎక్కువ మెంబర్స్ రాకూడదు, గ్యాదర్ కాకూడదు అనే ఈ ఉద్దేశమే ఈసారి మాత్రమే ఇదయింది. అంటే ఆగిపోవడం అయినా కూడా చూడండి, బాబా ఎలాగా అంటే బాబా పిల్లలు అంటే ఇలాగే కూర్చొని ఇదే సేమ్ టైంలో బట్టి జరిగేది, అవునా కదా? అలాగే ఆ ప్రోగ్రాం లేదు కాబట్టి బాబా ఈరోజు మీ అందరినీ రప్పించి ఈ ఒక కనీసం అందరూ పరివారం కలుసుకోవడం, యోగం కాసేపు యోగం చేసి ఈ కార్యక్రమం అనేది బాబా చేయించుకుంటున్నారు. ఇది మన చేతిలో ఏమీ లేదు. ఏ టయానికి ఏది బాబా చేయించుకోవాలనో అది బాబాకు తెలుసు కదా. కాబట్టి మీ అందరికీ కూడా అంటే నిమంత్రణం మీరు పిలవగాయే మీరందరూ వచ్చారు. మీ అందరికీ కూడా మరీ అంటే ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓం శాంతి, ఓం శాంతి. చాలా ధన్యవాదాలు వింజీ గారికి. మరి ఇప్పుడు కొంచెం చేంజ్, ఇప్పుడు మనం ఒక చక్కటి పాటను వినబోతున్నాము. ఓం శాంతి. జీవితం అనేది ఒక ప్రేమతో కూడినటువంటి పాట. దీన్ని మనం ప్రతి క్షణం హృదయపూర్వకంగా పాడుతూ ఉండాలి. అదేవిధంగా ఇది ప్రేమతో కూడిన పాటనే కాదు, కొన్నిసార్లు దుఃఖం సాగరంలాగా కూడా అయిపోతుంది. కానీ ఆ సాగరాన్ని ఎలా మనం దాటుకోవాలి? నవ్వుతూ దాటుకోవాలి. ఇదే కదా బాబా మనకు నేర్పిస్తారు. సో వంశం యానివర్సరీ ప్రోగ్రామ్ ఇప్పుడు మనందరం కూడా జరుపుకుంటున్నాం. అందులో చివరి ఘట్టంగా ఇప్పుడు మనం కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు జరుగుతుంది. మొట్టమొదట సెంటర్ యానివర్సరీ 37 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఫస్ట్ సెంటర్ యానివర్సరీ సందర్భంగా కేక్ కటింగ్ ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత ఓబులన్నయ్య మరియు సుభద్రమ్మక్క యొక్క బర్త్డే సందర్భంగా ఇంకొక కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెంటర్ యానివర్సరీ సందర్భంగా ఫస్ట్ కేక్
కటింగ్ చేయడం జరుగుతుంది. బాబా మనందరికీ కూడా మనలో ఉన్నటువంటి అనేక రకాలైన నెగిటివ్ విషయాలను కూడా కట్ చేయమని చెప్పారు కదా. కాబట్టి ఈ కట్ చేస్తున్నప్పుడు, కేక్ కట్ చేసేటప్పుడు మనం కూడా ఏం కట్ చేయాలి? కనుక ఈ యానివర్సరీ సందర్భంగా మనలో ఉన్నటువంటి మాయా అసురి గుణం ఇంకా లోపల ఏదైతే దాగి ఉందో దాన్ని కంప్లీట్గా కట్ చేశారు. ఓకేనా? అందరు రెడీనా? बधाई बधाई हो, बधाई बधाई बधाई, नए वर्ष की सबको, नए सतयुग की सबको, नए जन्म की सबको बधाई 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 हो, नए सतयुग की बधाई, नए जन्म की बधाई, बधाई 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 हो, बधाई बधाई. శాంతి మీ అందరి వైపు నుంచి బెహెన్జీకి, గీతా బెహెన్జీకి కేక్ పెడుతున్నాం. బర్త్డే సందర్భంగా ఇంకొక కేక్ కటింగ్ ఇప్పుడు చేయడం జరగబోతోంది. భారతకు వచ్చేలోపు శ్రీనన్నయ్య ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఓం శాంతి. మీ అందరికీ నేను పరిచయమే, కానీ ఎప్పుడు మాట్లాడింది లేదు ఇక్కడ. వృత్తి లెక్చరర్ అయినా చాలా క్లుప్తంగా మాట్లాడతాను. 85వ సంవత్సరంలో గీతక్కయ్య ద్వారా జ్ఞానం తెలుసుకున్నాను. అప్పటి నుంచి రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాను. వారానికి ఒకసారి మాత్రమే సెంటర్లో కనపడతాను. ఉద్యోగరీత్యా అన్ని ఊర్లు తిరిగి ప్రస్తుతం కడపలో ఉంటూ రాయచోటిలో పనిచేస్తున్నాను. నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఉద్యోగం తిరుపతిలో వచ్చింది. అప్పుడు అక్కడ గీతక్కయ్య గారే తిరుపతిలో ఉన్నారు. ఎక్కడ వద్దు, నేరుగా సెంటర్కి లగేజ్ తీసుకొని వచ్చేయమని చెప్పారు. దాదాపుగా 3 నెలలు అక్కయ్య గారి పాలనలోనే తిరుపతిలో ఉన్నాను. తర్వాత డ్రామా రీత్యా బయటికి సెంటర్ నుంచి రావటం జరిగింది. అక్కయ్య ఎంతో ప్రేమతో పాలన ఇస్తారు, మనందరికీ తెలుసు. ఒక సంఘటన గుర్తు వస్తూ ఉంది నాకు. ఒకరోజు కాలేజీ పోయే సమయానికి సెంటర్లో టిఫిన్ తయారు కాలేదు. టైంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ అక్కయ్య గారు కాలేజీకే టిఫిన్ పంపించారు. అక్కడ లక్ష్మీనారాయణ అన్నగారు అని ఒకరు ఉన్నారు, రిటైర్డ్గా, అతనితో పంపించారు. చూడండి ఎంత పాలన ఇస్తారు అక్కయ్య గారు. తర్వాత ఇప్పటికి కూడా జర్నీలో మురళీ పాయింట్స్ వింటాను. మన యూట్యూబ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. అది ఇక నాన్నగారి విషయము నాకంటే మీకే బాగా తెలుసు, అలౌకికంగా ఎలా ఉన్నారు ఏమి. రీసెంట్గా ఆరోగ్యం బాగలేనప్పుడు బాబా తన పిల్లలకు ఎంత కాపాడుతారు అనేది మాకు లైవ్ ఎగ్జాంపుల్. ఎటువంటి కష్టము లేకుండా బాబానే చూసుకున్నారు. మధ్యలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా ట్రీట్మెంట్ టైంకు నేను పోలేకపోయాను. అయినా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది.
పూర్తిగా రికవర్ అయి రావటం జరిగింది. ఓం శాంతి. కడపలో ఓం శాంతికి స్వాగతం పలికిన ఓ ప్రథమ సేవాదారి, కడ వరకు కావాలి ఈ యజ్ఞానికి మీ సేవా సహయోగాలు. అహము ఆవేశాలు పూర్తిగా మర్చిన ఓ పుణ్యాత్మ, మాకెందుకు రాలేదు ఈ పక్కాతనమని మా తపన. అహము ఆవేశాలు పూర్తిగా మర్చిన ఓ పుణ్యాత్మ, మాకెందుకు రాలేదు ఈ పక్కాతనమని మా తపన. త్యాగము సేవ తప్ప వేరు తెలియని ఓ మహాజ్ఞాని, ఎన్ని గొంతుకులతో కొనియాడము నీ త్యాగనిరతిని. త్యాగము సేవ తప్ప వేరు తెలియని ఓ మహాజ్ఞాని, ఎన్ని గొంతుకులతో కొనియాడము నీ త్యాగనిరతిని. అత్యంత త్యాగనిరతుడైన ఓ ధన్యాత్మ, మీ భాగ్యాన్ని చూసి మరీ 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 మురిసిపోతున్నాము మనసారా. చిరుకానుగా ఇస్తూ ఉన్నారు, హాట్ వాటర్ బాటిల్ ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా సుభద్ర కేక్ గారికి చలికాలంలో వేడి నీళ్ళ కోసం వేయించి హాట్ వాటర్ బాటిల్ ఇస్తూ ఉన్నారు. అక్క ఈ క్లాస్కి వస్తూ ఉంటారు కదా, అందుకు డైరీ పెన్ను పెట్టుకోవడానికి బ్యాగ్ ఇస్తూ ఉన్నారు.